నీకు ఒక స్మాల్ సర్ప్రైజ్, నీకు ఒక గిఫ్ట్. ఈరోజు వీడియో వచ్చేసి వసంతక్కకు, రజితక్కకు, చార్మికి, జానుకి, వైషుకి, అలాగే సుప్రజకు, ఇంకా చాందిని పాపకు, జాహ్నవి పాపకు, చార్మికకు, నవ్యకు, ఇంకా వైషుకి, వీళ్ళందరికీ ఒక గిఫ్ట్. నవ్య, నువ్వైతే ఇంటింటికి పోయి అన్ని తీసుకొని రా. ఈరోజు అయితే వీడియో ఉన్నది, మనకు వీలు కాదు. రేపు పోయి వాళ్ళ గిఫ్ట్ ఏంటిదో తీసుకొని వద్దాం, సరేనా? ఓకే. అంటే ఏరన్లు కదా నీకు వీళ్ళందరూ, యారాన్లు, మరదల్, ఇక పిల్లలు, యారన్లందరికీ ఒక గిఫ్ట్ అన్నమాట. ఆ గిఫ్ట్ ఎవరిస్తున్నారు అనేది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, నేను తొందరగా వస్తా. చిన్నోడు ఇప్పుడు వాడుకుంటాడు, సరేనా? నందన్కి జలుబైంది, మళ్ళా అదే చలికి భయం. నాకు కూడా దేవుడు, నా వాయిస్ ఎట్లా వస్తుంది? బొంగురు వస్తుంది కానీ. అరే, అమ్మ దగ్గరకు పోయి అక్కడ వండబెట్టు, సరేనా? కాదు, నేను ఒకటి చెప్పన్నా, మా గణమ్మ పిల్లల్ని చూసుకున్నట్లు ఎక్స్పర్ట్, కానీ పిల్లల్ని ఎప్పుడు ఇవ్వలేడు, కానీ చూసుకున్నట్లు ఎక్స్పర్ట్. పండ పెడతాడు, మంచిగా అనిపిస్తాడు, తెలుసా? అసలు నేను అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను బొరికిచ్చాడు కాదు, నిజమే. చార్మికని, అభినందన్ మస్తు మంచిగా వండ పెడతాడు. బాయ్. నిసి పెట్టిపోతున్నామని వెళ్తారా దానికి? కలకల పాపం ఎప్పుడు ఇటు పోదు కదా, ఇవాళ బాధ అనిపిస్తుంది. ఏం కదపా, కొంచెమన్నా తెలివి ఉన్నదా? ఏమైంది? నందన్ని ఇక్కడనే పడుకోబెడుతున్నాం. నందని ఉంటే మనతోటి బ్యాగ్ ఉండేది, ఇప్పుడు బ్యాగ్ తీసుకుపోతలేం, వట్టిగానే పోతున్నాం. మెయిన్ అవేనా? అవి మర్చిపోయినా, ఇంటింటికి పోయి మరి తీసుకొని వచ్చినాం. సరే తీసుకొని రాబోనాడు, లేట్ ఎందుకు ఎత్తున్నావు? వెళ్ళా లేట్ అవుతుందంటే మళ్ళీ ఊడ్చుకుంటూ ఉంటున్నావా? కోత వచ్చింది, భయం పట్టింది, మొత్తం ఎత్తేసిందా? అది వారేసి రావాలి ఫస్ట్, మళ్ళీ వస్తుంది. ఎట్లయినా ఊకుకు వస్తుంది. దానికి ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టిన ఉంటుంది, బయట టమాటాలు, అరటి పండ్లు అవి పెట్టు, 2-3 పెట్టు. నవ్య తీ, మన దగ్గర టమాటాలు లేవు కదా, అందుకే మీది కంచెలు తెమ్మన్నా. గణేష్ గడు పంపించి ఆడబెట్టు, మళ్ళీ అక్కడికే వస్తుంది ఊకే. గోడ మీద కాదు, ఈయనే పెట్టి అటు కింద పడితే చూడ. ఇక ఆడొకటి పెట్టు. అన్నీ 3 పెట్టు. అయ్యో అది మూత పెట్టేసి. కాదు, ఒక డౌట్, ఈ గాజులు గిన్నె కానీ ఉన్నాయి, ఇలా గుర్తున్నాయండి ఓలోలే చెప్పే. ఇది చార్మిది, ఇది చార్మికది, ఇది జానుది, ఇది జానవిది, ఇది వసంతక్కది, ఇది రజితక్కది, ఇది నాది. కాదు, వీడియో కోసం అట్లా చెప్పిన గుర్తున్నాయి నిజంగా? కరెక్ట్, ఇవే. అంతేనా? ఒక సబ్స్క్రైబర్ ఎవరో కాదు, మా ఫ్రెండే, మా క్లాస్మేట్ అన్నమాట. అయితే గాజులు పంపిస్తా అన్నది. గాజులు అంటే కొన్నే కాదు, వాళ్ళ ఇంటికాడ ఆమె స్వతహాగా రెడీ చేసిన గాజులు పంపిస్తా అన్నది. నవ్యకు ఒక్కదానికి కాదు, వీళ్ళందరికీ పంపిస్తా అన్నది. కానీ వాళ్ళ సైజు తెలియదు, అందుకని చెప్పేసి శివాజీ వాళ్ళది ఏదో ఒక గాజు తీసుకొని రా, దాన్ని బట్టి నేను చేస్తా అన్నది. ఇప్పుడు నవ్య నేను పోయి కొంచెం మాట్లాడి అవి ఇచ్చేసి వస్తాం. కానీ ఎట్లా రెడీ చేస్తుందని మస్తు అనిపిస్తుంది నాకైతే. కొన్ని చూపెట్టింది, నిజంగా గంత మంచిగా ఉంటాయా అనుకున్నా. అసలు ఎట్లా రెడీ చేస్తారా? రీల్స్ లో చూసిన ఇంత మంచి. ఒక పాప చేసింది, పెద్ద ఆమె కూడా కాదు, ఒక పాప చేసింది. ఒక ఆమె మ్యారేజ్ కి చేస్తే అవి ఇన్స్టాలో మొత్తం ఫేమ్ అయిపోయినాయి. నేను అనుకున్నా ఈ గాజులు ఇంత మంచి చేసింది ఆ పాప, అంత చిన్న పాప గానీ అంత టాలెంట్ ఉంది. నేను కూడా ట్రై చేసిన, నాకైతే అసలు రాలే. అంటే ఇక అది కష్టంగా ఉంటది కొంచెం, దారం చుట్టుడు అది ఇది తంటలు పడాలి దానికి. ఇక నాకు ఎందుకులే అని సైలెంట్గా ఉన్నా. అడ్రస్ ఎక్కడ తెలియదు కాదు, మీ క్లాసే కదా, నీకు తెలియకుండా ఉంటుందా? మా క్లాస్ అయితే నేను ఎప్పుడన్నా వేయండి వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే చెప్పింది అడ్రస్, కానీ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం. అన్ని గాజులు ఇచ్చేసినాం, చేస్తా అని చెప్పింది. కానీ వాళ్ళ అక్కది యానివర్సరీ ఉంది, వాళ్ళ అక్క కోసం చేసిన గాజులు ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. నేను చూసిన అవే వీడియో కాల్లో, నిజంగా మస్తు అంటే మస్తు ఉన్నాయి. ఒకసారి మీకు కూడా చూపెడతా చూడుర్రి. నేను ఇంత నైట్ ఎందుకు వచ్చినా తెలుసా?
మన జాను వాళ్ళు ఊరికి వెళ్తుర్రు. అయినాయి అని చెప్పింది. రేపని ఇవ్వచ్చు కానీ రేపు పొద్దుగా వెళ్ళిపోతారంట. అందుకని చెప్పేసి ఇప్పుడే వెళ్ళి ఇస్తే రేపు అవే గాజులు వేసుకొని పోతుంది. నీకు ఒక గిఫ్ట్, కానీ మేము ఇచ్చింది కాదు, మన సబ్స్క్రైబర్. ఆ సబ్స్క్రైబర్ కూడా నీకు తెలిసి ఒకసారి ఇక్కడ మన ఇంటికి వచ్చింది. ఎందుకంటే నీకు స్టోన్స్ అయినా చూడు, అప్పుడు ఒక ఆమె రాలేదా, ఆమె మా క్లాస్మేటే, గుర్తొచ్చిందా? ఆమెని నీకు బ్యాంగిల్స్, నీకు ఒక్కదానికే కాదు అందరి కోసం, మన మీ అక్కయ్యలు ఉన్నారు చూడు, వాళ్ళందరి కోసం చేసింది. నీకు ఫస్ట్, ఎందుకంటే నువ్వు ఊరికి వెళ్తున్నావు కదా రేపు పొద్దున, అందుకని చెప్పేసి ఫస్ట్ తెచ్చిన. అవి గోడ్స్ అంటారుగా అట్లా, అవి కొన్నే కాదు మళ్ళీ ఇంటికన్నే తయారు చేసింది. కానీ ఆమెకు మస్తు ఒప్పుకున్నది. ఒక్కొళ్ళకంటే వేరు కదా, మనకు 6-7 ఇప్పుడు వేసింది. మంచినే. సరే మళ్ళీ లేట్ అవుతుంది, పడుకోరుగా, నిద్ర జారిపోదుగా. టార్మి, నీకు ఒక స్మాల్ సర్ప్రైజ్. ఇదైతే బాగానే ఉంది, మరి లోపల ఏమున్నాయి చూడు. ఏ బ్యాంగిల్సా? మంచిగా ఉన్నాయి, హోమ్మేడ్ కదా? అవునవును, ఇంట్లోనే తయారు చేసింది. మా ఒక సబ్స్క్రైబర్, మా క్లాస్మేట్ అన్నమాట, మా ఫ్రెండ్. అంటే వీటికి మొత్తం సెట్ వస్తుంది కదా, అంటే ఇటారు వాటారు వస్తాయి, కానీ ఆమెకు వీల్లేదు ఇప్పుడు. ఇవి చూడడానికి ఇట్లా ఉన్నాయి కదా, దీని వెనుక ఎంత కష్టం ఉంటుంది తెలుసా? నిజంగా ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్కటి గీసి ఇట్లా ఎత్తి పెట్టి గమ్ పెట్టి అమ్మ మంచిగా నా డ్రెస్కి ఇప్పుడు సెట్ అవుతుంది. గాజులు అడిగితే ఎందుకు అనుకున్నావుగా? అలా అంతే ఇక, సుండి పని మొత్తం. ఇప్పుడే స్నానం చేసిండు మంచిగా, నీళ్ళ మీద పోసుకున్నాడు. పాపకు కూడా తెస్తా, సరేనా? సరే మరి ఎందుకు నీళ్ళలో పోయినా? వసంతక్క, హలో వసంతక్క, నవ్య గాజులు కొన్నది. నేను లోపలికి రావున్నా, నువ్వు బయటకు వస్తావా? నేను బయటకు వస్తావా? ఫస్ట్ నీ కొలుతుంది. నీ కొలుతా. ఇవి నీకు మంచిగా ఉన్నాయి గాజులు. ఏడగొన్నాయి. మా ఫ్రెండ్ ఒక సబ్స్క్రైబర్ మనందరి వీడియోస్ చూస్తుంది, మనం అంటే ఇష్టం అన్నట్టు, అందుకే మీ కోడళ్ళందరికీ చేసింది. గాజులు మాత్రం మంచిగా ఉన్నాయి. అంటే ఆమెనే తయారు చేసిందా? ఆమెనే తయారు చేసింది. మంచిగా ఉన్నాయి గాజులు. మళ్ళీ ఒక్కొక్కటి 3-4 గంటలు టైం పడుతుంది వదిన. అవునా? మన కోసం టైం తీసుకొని చేసిందంటే ఓపిక మంచిగా ఉంది ఆమెకు. మళ్ళీ అందరికంటే ఇంకా ఎంత ఓపిక ఉండాలా? ఈ 2 గాజులలో నాకు ఇవి నచ్చింది. అవునా? అవి పడితే అవి కూడా వేసుకో. బేబీ కదా, నాకు పడేవి. బేబీ నాకు ఎట్లా పడతాయి? కానీ కొంచెం సేమ్ ఉన్నాయి వదిన. కాంబినేషన్ మంచిగా లేవా? మంచిగా ఉన్నాయి, మంచిగా ఉంటాయి కాంబినేషన్, కలర్ కాంబినేషన్. అంటే పాపకి మమ్మీకి ఇద్దరికి డిఫరెంట్ కలర్స్ ఉండాలని కొంచెం. మళ్ళీ బేబీకి ఇష్టమైన కలర్. తెల్లకుండానే భలే చేసింది కదా. ఇదే కలర్ నాకు కూడా ఇష్టం, కానీ నాకు ఇది వచ్చింది. మళ్ళీ ఏమంట పని చేస్తుంది, ఇంటికి వచ్చినాక చేస్తుంది, టైం లేక వేయలేదు అంతే. డిజైన్ అయితే మంచిగా ఉంది, మళ్ళీ చేస్తే మళ్ళీ ఒక జత తీసుకురాలి. సరే వదిన, ఇస్తుందంట మరి? ఇస్తుంది ఖచ్చితంగా. ఇవి నెయ్యి మంచిగా ఇప్పుడు మంచిగా ఉన్నాయి. నవ్య తయారు చేసినట్టున్నాయి. అందరు నీదే అంటారు కాదు, మన సబ్స్క్రైబర్ ఇచ్చింది, మా క్లాస్మేట్. అంటే ఇవేమో పాప, కానీ మీ ఇద్దరికి సేమ్ ఉన్నాయిగా, సేమ్ మ్యాచింగ్. అదే నా బిడ్డకున్నా నాకు మ్యాచింగ్ ఇచ్చినావా? మంచిగా నేను ఇచ్చాడు కాదు, కొంచెం లూజే ఉంటాయి అనుకుంటా, ఎందుకంటే టైట్ ఉండద్దని. గోడ్స్ లాగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయిగా, కానీ మస్తు కొడుతున్నాయి వీడియోలో. కొంచెం ఇంకొక 1 year అయితే మంచిగా పని చేస్తాయి. ఇప్పుడు నీకు వస్తాయి అంటే మనం మధ్యలో ఎత్తాం కదా, ఈ సైజ్ ఎత్తే ఈ సైజ్ లోపలికి వచ్చిందే సైజ్. ఒకసారి పెట్టుకో, వేసుకో. అది లోపల మిడిల్ ఎత్తాం కదా. నీయేవి నీ ఇంటికాడ ఉన్నాయా? నా ఇంటికాడ ఇంకెందుకు అంత మంచిగా మంచిగా కొడుతున్నాయి చూడు. అదే మంచిగా కొడుతున్నాయి. మంచిగా లేవా? మంచిగా ఉన్నాయి. అందరి ఇవి పెట్టినాం, మరి నెయ్యి ఇవి పెట్టద్దా? చూపిద్దాం, చూపెట్టు. అవి నెయ్యి, ఇంకోలో నీ అందరికి ఇచ్చేసినాగా, ఇంకున్నాయి ఇంటికాడ. ఇవి ఇచ్చేద్దాం, చెల్లకి ఇచ్చేద్దాం. ఓకే.
అందులో మరి జానవి పాప ఉన్నాయి కదా. ఉన్నాయా? వాళ్ళే వచ్చినాక ఇద్దాం. ఇప్పుడు వాళ్ళు ఊరికేరు కదా. చార్మిక పాప ఇవ్వా? చార్మిక పాప ఇవి. వాళ్ళు ఇవి కూడానా? 2 జతలు. ఇవి 2 జతలు. ఇవి మా చింతల్లి. ఇవి నాయి. మంచిగా మంచిగా మంచిగా. జానవి పాప చార్మిక పాప అలా వచ్చినాక ఇచ్చేద్దాం, సరేనా? చెల్లె ఇక నిజంగా చెప్పాలంటే అందరి గాజుల కంటే ఇవి మస్తున్నాయి. అంటే నాకు అనిపించింది. నీకు నచ్చినాయా? వేసుకో ఒకసారి. అత్తున్నాయా సైజ్? వచ్చినాయా? మంచినాయా? కోట్లల్లా మన హే అందరు అట్లా అంటారు. నవ్వి వేయలే కానీ మస్తు కష్టం చెల్లి. ఆమె ఏంగా నేను చూసిన ఒకటిసారి ఒక్కొక్కటి 4 గంటలు 3 గంటలు టైం పడుతుంది తెలుసా. నీకైతే నచ్చినాయి? నువ్వు పనులు తమ్ముతున్నావా? ఇవి 2 ఇవి జానవి పాపయి, ఇవి తల్లి. ఒకసారి అవి చూద్దాం. అది కూడా వేసి మంచిన్నాయి. అయ్యో అయ్యో. మీరు అనుకోవచ్చు వేరే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్కు మీరు ఇచ్చినట్టు ఫోజ్ చేసిరని. కానీ ఎవరు గిఫ్ట్ ఇచ్చిన గిఫ్టే కదా. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇదేం ప్రమోషన్ కాదు. ఆమెకు మా ఫ్యామిలీ మీద ఇష్టంతో ఇవన్నీ వేసింది. నాకైతే మస్తు అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకు ఇద్దరికంటే అది వేరు. అందరికి వేసింది ఇప్పుడు. ఇంకా కొంతమందికి వేయలేదు. ఆమె హైదరాబాద్ వెళ్ళిందనమాట. వచ్చినాక మళ్ళా వేస్తా అన్నది. కానీ ఆమెకు చాలా ఓపికంది. నిజంగా మా ఫ్యామిలీ అందరి తరపున థ్యాంక్ యూ. ఓపికంటే అన్నీ సాధిస్తాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.